కొద్దిగా చాలండి. ప్రసాదం మాకు కూడా పెట్టొచ్చుగా. మీరు మాకు పెట్టాలి పంతులు గారు ప్రసాదం. మేము మీకు పెట్టడం ఏంటి? మేం మీకు పెడితే ప్రసాదం అవుతుంది. అదే మీరు మాకు పెడితే మహాప్రసాదం అవుతుంది. మీ పేరేమిటో చెప్పారు కాదు. దేవసేన. నీలో నువ్వే మాట్లాడుకుంటూ హడావుడిగా వెళ్ళిపోతున్నావు. ఏం లేదు గురుగారు, ఏదో పర్సనల్ పని మీద వెళ్తున్నా. అలాగే నీ పర్సనల్ పని మీద నువ్వుండు, నా పర్సనల్ పని మీద నేనుంటా. సరే గురుగారు. వాట్ ఫెంటాస్టిక్ ఇండియన్ ట్రెడిషన్. పంతులు గారు హోమం చాలా అద్భుతంగా జరిపి. పంతుళ్ళంటే మామూలు మనుషులు కాదు, దైవాంశ సంభూతులు. ఎంతో పంతులు గారు వచ్చారు చూడు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. నేను మిమ్మల్ని నగ్నంగా చూశాను. నన్ను చూసారా? మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని చూశాను. నన్ను న్యూట్ గా చూసారా? ఎప్పుడు? స్వస్తి చంద్రమానేన శ్రీ హేవలంబి నామ సంవత్సర వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం ఉత్తర ఫల్గుణ నక్షత్ర యుక్త మీనలగ్న మందు తెల్లవారుజామున 4:32 మీ నగ్న దర్శన భాగ్యం కలిగింది. మీ బంధు దర్శనం అండి. బంధు దర్శనం. కడుపుతో అన్నం తింటున్నారా? కొబ్బరి చెప్పు తింటున్నారా? మా పాపని, పుట్టిన పాప ఇలా చూసారా? ఈ షడప్. అయినా చూస్తే చూసారు, మళ్ళీ నాకెందుకు చెప్తున్నారు? మిమ్మల్ని న్యూడ్గా చూసి పక్కింటోళ్ళకి చెప్పకూడదు కదండి. చెప్పినా బాగోదు. స్టాప్. జస్ట్ స్టాప్ ఇట్. లీవ్. లీవ్ రైట్ నౌ. గో. చూస్తే చూస్తాడు. ఇట్స్ లక్కీ ఫెలో అంతే. హే స్టాప్. ఏంటండి? ఈ విషయం ఇక్కడితో మర్చిపో. ఎవరికి చెప్పొద్దు. నలుగురికి చెప్పడానికి ఇదేమన్నా పేరంటావా అండి? నాకు నచ్చిత్రం, నాలోనే దాచుకుంటాను. నీలో కూడా దాచుకోద్దు. ఇరెస్ట్ చేసి. అలాగే అలాగే, కంగారు పడకండి. శ్రీనివాస, నీకింకా బోర్ కొట్టదు తాతయ్య. ఇందులో లాహిరి లాహిరి పాట నుండి బేఫిక్రీ పాట వరకు అన్ని పాటలు ఉన్నాయి చూడు. నీ చిన్నప్పటి ఫోటోల దగ్గర నుండి మన ఫ్యామిలీ మెమరీస్ అన్ని ఇందులో సేవ్ చేశాను. నీకు ఫుల్ టైం పాస్ తాతయ్య. ఇదిగో ఇందులో సెల్ఫీ ఫోటోస్, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. చెప్పు తాతయ్య, నీకు ఎవరంటే ఇష్టం? చెప్పు చెప్పు చెప్పు. నేనే కదా. మీ నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నాతో 60 ఏళ్లు కాపురం చేసి నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్లిపోయింది. మనవరాలా, నాదో కోరిక, అది నువ్వు తీర్చాలమ్మా. అడగండి తాతయ్య, నీ కోరిక నేను తీరుస్తాను. ఏం లేదమ్మా, మీ నాన్నమ్మ అస్థికలు కాశీలో కలిపారు. రేపు నేను పోయిన తర్వాత నా అస్థికలు కూడా కాశీలోనే కలపాలమ్మా. ఏంటి తాతయ్య ఆ మాటలు? నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి. నా పిల్లల్ని నువ్వు ఆడించాలి. వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి. అబ్బో, నీకు చాలా కోరికలున్నాయే. పద పద భోంచేద్దాంపా. ఒరే చారి, గురుగారు, హోమం ఎలా జరిపిస్తున్నాను రా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఎంత బాగా జరిపిస్తారో అంత బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు గురుగారు. గురుగారు, మీరు జరిపించడం బాగోకపోవడం అంతా శ్రీనివాసుడు దయరా. అయ్యా, 2వ రోజు హోమం దిగ్విజయంగా జరిగింది. సమాప్తం. కరుణ కొట్టిందా నాకు కొట్టిందా కానీ కన్నైతే కొట్టింది. కంగారు పడకండిరా, ఆవిడ కన్ను కొట్టింది మీకు కాదు, నాకు. అవునా గురుగారు? సెకండ్ డేనే పడగొట్టేశారా? ఫస్ట్ డేనే పడగొట్టేశాను రా. చాలా గ్రేట్ గురుగారు. రేయ్ గురుగారు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, తవలపాకులు పార్సల్ తీసుకుని పైకి వచ్చేయండి. సంభావం తీసుకుని వెళ్ళిపోదాం. ఆశీర్వదించండి పంతులు గారు. రేవ్, అవన్నీ జాగ్రత్తగా తీసి నా కారులో పెట్టండి. మధ్యలో మెక్కాయకండి, సుంఠల్లారా. వెళ్ళండి. ఆ వెనక సీట్ లో పెట్టండి రా. నీ పని నువ్వు చూసుకోవా, నేను చెప్తున్నా కదా ఇక్కడ. అబ్బా, ఉక్క పోస్తుంది, చెమటలతో చచ్చిపోతున్నావు. టవల్తో తుడుచుకోండి గురుగారు. అయ్యో గురుగారు, గురుగారు ఆ టవల్ మాత్రం వాడకండి. వాడితే ఏమవుతుంది? అది ఎవరు వాడారో ఏంటో. ఎవడు వాడితే మనకేమిట్రా? టవల్ అన్న తర్వాత వాడుకుంటా ఉంటావా? అంటే ఈ టవల్ వాడకండి. ఈ టవల్ ఎందుకు వాడకూడదు? అంటే మొన్న తెల్లారుజామున 4:32 అక్కడితో
ఆపండి. ఏమండి గురువు గారు నా టైపే మనసులోనే దాచుకుంటారు, ఎవరికి చెప్పరు. ఏమిట్రా ఏమైంది? స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ హేవలంబి నామ సంవత్సరం. ఓసే నీ దుప్పదగ వాడిని ఎలా తోస్తావేమిటి? అన్బ్యాలెన్స్ అయ్యి ఏమిటి ఆయన కృష్ణమాచారి? చాలా థ్యాంక్స్ తాతగారు, మీరు సమయానికి రాకపోతే బొక్కబొర్ల పడేవాడిని. ఆ? తాతగారు ఆ ఫోటోలో మీకు మీసాలున్నాయి, ఇక్కడ లేవెందుకు? అదే చిన్నప్పుడు మా మనవరాల్ని ముద్దు పెట్టుకుంటుంటే మీసాలు గుచ్చుకుంటున్నాయి తాతయ్య అని గొడవ చేసింది. అంతే, అప్పటి నుంచి మీసాలు పెంచడం మానేశాను. ఎంత గొప్ప తాతగారు. ఏమయ్యా అప్పలాచారి, నువ్వు కూడా మీసాలు మీ మనవరాలు గుచ్చుకుంటానే కదా తీసేశావు? లేదండి, మా గురుగారికి ఇంకా కళ్యాణ ప్రాప్తి జరగలేదు. చాలాసార్లు దోష నివారణ చేశాం, కానీ ఇంకా దోషం పోలేదు. మంచి సంబంధాల కోసం వెయిట్ చేస్తున్నానండి. ఈ హోమం అయిపోయే లోపు కుదురుతుందిలేండి. అదేంటి గురుగారు, ఆవిడ మిమ్మల్ని చూసి కనుగొడుతుంది. క్యాచ్ చేసావా? మా ఇద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తోందిరా. అయ్యా మేము వెళ్ళొస్తామండి. మంచిది, త్వరగా పెళ్లి కావాలని ఆశీర్వదించండి. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తు. నువ్వెందుకు వంగేవురా? గారని వస్తామండి. ఆహాహా, నాకు తెలుగు రాష్ట్రాలంటే ఎందుకు ఇష్టమో తెలుసా? మామిడి పళ్ళ కోసం. ఏ విద్య, స్టాప్ దిస్ మ్యాంగో స్టోరీయా. ఆ కృష్ణమాచారిని ఏదో ఒకటి చెయ్యాలి. హే, స్మాల్ ప్లాన్. చెప్పు. నేను వాడి దగ్గరికి వెళ్లి అమాయకంగా కృష్ణమాచారి గారు సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలండి అని అడుగుతాను. అతను బోర్లా పడుకొని చూపిస్తాడు. నువ్వు పరిగెత్తుకు వచ్చి ఎగిరి వాడి నడుం మీదకి దూకు. అర్థమైంది. వాడు నడుము ఊరుగుద్ది, నీ పగ తీరుద్ది. చారి గారు, చారి గారు, చెప్పండి. చారి గారు, నాకు విషయం చెప్తారా? అడగండి, అద్భుతంగా సెలవిస్తారు. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం ఎలా పెట్టాలి? చాలా సింపుల్ అండి, చూపిస్తాను. ఇలా మోకాల పైన కూర్చొని ఇలా పెట్టాలి. అలానా? మరి మగవాళ్ళు ఎలా పెట్టాలి? ఏముందండి, మగవాళ్ళ సాష్టాంగ నమస్కారం ఎలా పెట్టాలో నాకు తెలుసు కదా. ఇలాగా బోర్లా పడుకొని అయ్యో పంతులు గారు, క్షమించండి. క్షమించడం ఏంటండి, మనుషుని ఏనుగులు పెట్టి తొక్కి చంపించేస్తారండి మీరు. ఎరా బావ, నీ నడుము భద్రమేగా. ఈ బండది నన్ను బుద్ధి బండ చేసేసిందిరా. ఉండండి, అనుకున్నదొకటి అయిందొకటి. నీకేం కాలేదు కదా విద్య? గంగారం అంతుంది, దానికి అవుతుందండి. దాదాపు 10 ఏళ్ళు అయి ఉంటదమ్మా ఈ పచ్చని చేలు చూసి చల్లడి గాలి పీల్చుకుని. ఇక నేనుంటాను కదా తాతయ్య, రోజు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. అలాగే. అయ్యా దండాలయ్యా. దండాలయ్యా. ఎవరు నువ్వు? ఏ ఊరు మీది? ఎవర్రా మీరు అంతా? ఇక్కడ జరుగుతుంది పూజల పెళ్లిళ్ళు కాదు, తప్పుకో. దశావతారాలెత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన విష్ణుమూర్తి ఉపాసకునేరా నేను. నా కళ్ళ ముందు తప్పు జరగదు, జరగనివ్వను. ఒరే చారి, ఈ రోజు హోమం జరిగేట్లేదురా, మారణ హోమం జరిగేట్టుందిరా నాయనా. ఏమండి చక్రపాణి గారు, ఎవరండి వాళ్ళంతాను? గురుగారు, వాళ్ళు ఆపండి. వాళ్ళు ఏమైనా అగ్రహారం బ్రాహ్మణులు అనుకున్నావేమిటి ఆపడానికి? రౌడీ వెళ్ళరా? ఆగండి రా, మీ దండం పెడతాను రా. రే రాగండి రా బాబు, మీ దండం.
నా మనవరాల మీద దాడి చేసింది ఎవరో నాకు వెంటనే తెలియాలి. మాట్లాడరేమిటయా? ఎవరు మాట్లాడరేంటి? మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు మావయ్య. వాళ్ళు ఏ నగల కోసం దాడి చేసుంటారు. వాళ్ళ నగల కోసం రాలేదండి, ఖచ్చితంగా చంపడానికి ప్రయత్నించారు. పోనీ అమ్మాయిని అర్జెంట్ గా అమెరికా పంపించేస్తే? నాన్నగారు, రేణుక వచ్చిందే హోమానికి, మధ్యలోనే పంపించేస్తానంటారేంటి? మావయ్య గారు, మీరు కంగారు పడకండి. అసలేం జరిగిందో మేము తెలుసుకుంటాం. మీరు పదండి అన్నయ్య. ధైర్యంగా ఉండలేకపోతున్నాను చారి. ఏం కంగారు పడకండి తాతగారు. మీ మనవరాల్ని చంపాలనుకున్నవాడు ఇక్కడే కాదు, ఎక్కడున్నా నేను ఆపుతాను. నన్ను నమ్మండి. హాయ్ డాడ్. బుద్ధుందా? రేణుకని చంపడానికి మనుషుల్ని పంపిస్తావా? డాడ్ డాడ్ ప్లీజ్ ప్లీజ్. అది నన్ను పెళ్లి చేసుకున్నాక చంపకుండా దానికి సంబంధాలు చూడమంటావా? నోర్మై. అది కాదు డాడ్. ముయ్ ముయ్ అంతే. నలుగురు మనుషులకి 4 డబ్బులు పారేస్తే 4 నిమిషాల్లో ప్రాణం తీసేస్తారు. కానీ అది చస్తే ఈ ఆస్తి మొత్తం 3 ముక్కలవుద్ది. ముగ్గురల్లో పంచుకుంటారు. అరే మొద్దు, అదే దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే దాని యావదాస్తి నీ ఒక్కడాస్తి అవుతుంది. ఈ లోపది తప్పించుకుంటే? తప్పించుకోవడానికి అది పులిపిల్ల కాదు, ఆడపిల్ల. వెయిట్ చేయి, అది నీ పెళ్ళాం అవుతుంది అంతే. బంగారం, ఈ రోజు దీని పుట్టినరోజు మావయ్య. తాతగారికి చాక్లెట్ ఇయ్యమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. ఇగో అప్పలాచారి, అయ్యా మనవరాలు పుట్టినరోజయ్యా, దీవించు. రే కృష్ణమాచార్య, ఆ పాపం దీవించు. అలాగే గురుగారు. వెళ్ళమ్మా. శతమానం భవతి శతా. ఏమిట్రా శతాయు? చెప్పు. శతమానం భవతి శతాయు. ఏమిటా బెర్రీ కాకలేమిటి? పురుషులు స్త్రీలు ఏమిటాయి? అది ఇలాగే నేను దీవిస్తాను. శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియే ఆయుష్ శేవేంద్రియే ప్రతిష్టతి. నా పుట్టినరోజు కూడా ఈ రోజే, నాకు కూడా అలా చేయించమ్మా. తప్పమ్మా, అలా అనకూడదు. వాళ్ళు వేరు, మనం వేరు. నీకు చాక్లెట్ తెస్తాను. అలాగే. నూరేళ్లు సంతోషంగా అంకుల్ ఉండమ్మా. గారు, నా పుట్టినరోజు కూడా ఈ రోజే, నాకు కూడా అలా చేయించండి. ఎవరు నేను లోపల రానిచ్చింది? ఓన్లేవయ్యా అల్లుడు. మీరున్నాను మావయ్య గారు. ఆ కూతురికి ఆ పందాని కూతురికి తేడా లేదా? పాపని ఎందుకండి అలా కొడతారు? ఆశీర్వాదానికి కూడా అంతస్తులు అడ్డొస్తాయని ఆ పాపకేం తెలుసు? తల్లి నువ్వు రామా, నేను ఆశీర్వదిస్తాను. ఇలా కూర్చో, నన్నే చూడు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతిష్టతి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. మీరు ఆశీర్వదించగానే అది ఐశ్వర్యంతరాలు అయిపోద్దా? ఐశ్వర్యం అంటే డబ్బుండడమే కాదు, సంతోషంగా ఉండడం కూడా. అయ్యా, ఈ రోజు చక్రపాణి గారింట్లో సాక్షాత్తు శ్రీనివాసుని కళ్యాణం జరిపిస్తున్నారు. మీ మనవరాల్ని సాక్షాత్తు శ్రీనివాసుడంతటి వాడు వచ్చి వివాహం చేసుకుంటాడండి. శుభం భూయాత్.